ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న సామెత 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని కొన్ని ఆత్మీయ పాఠాలు దేవుడు బోధించగా మనం నేర్చుకున్నాం. ఈరోజు 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నా ప్రియ దేవుని జనంగమ, మానవుని యొక్క ఉపయోగం కోసం, అలాగే ఈ ప్రకృతిలోని సమస్త జీవకోటి ఉపయోగార్థం దేవుడు కాలములను ఆయన తగిన సమయంలో ఆయన ఏర్పాటు చేశాడు. 3 కాలాలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అవేమిటంటే వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము. ఏ కాలంలో ఏ పంట పండాలో, ఏ కాలంలో ఏ దిగుబడిని ఇవ్వాలో దేవుడు మానవుని యొక్క ఉపయోగార్థం అది ఏర్పాటు చేశాడు. ప్రియదేని పిల్లారా, ఏ కాలంలో పండేటువంటి పంట ఆ కాలంలో మానవులు తమ ఉపయోగార్థం వాటిని సమకూర్చుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రకృతిలో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఏర్పాటు ఎంతో విలువైనది. ప్రియదేని పిల్లరా, ఏ కాలంలో పండే పంట ఆ కాలంలో మనము సాగు చేసుకుంటూ దాన్ని మనము అనుభవిస్తూ వస్తూ ఉన్నాం. చాలామంది చాలా రకాల పంటలు వేస్తారు. ఏ కాలంలో పండే పంట ఆ కాలంలో వేస్తూ ఉంటారు. ఆ కాలంలో ఆ పంట పండి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో జీవనోపాధి చేస్తూ ఉంటారు. ప్రియదేని పిల్లరా, దేవుడి యొక్క ఏర్పాటు ఎంత ఉన్నతమైనది. మానవుని యొక్క ఉపయోగార్థం ఆయన ఈ సృష్టిలో సమస్తాన్ని కూడా చేశాడు. ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు ఎలా దాన్ని చేశాడని జ్ఞానం చేశాం. ఆయన జ్ఞానముతో ఈ సృష్టిని చేశాడు అని, ఆ జ్ఞానాన్నే మనకివ్వాలని, ఆ జ్ఞానాన్నే మనకిచ్చి ఆయన ఈ భూమి మీద ఒక ఉద్దేశంతో మనలను ఈ భూమి మీద మానవునిగా పిండ రూపంలో ఈ భూమి మీద పుట్టించాడు అని మనం ధ్యానం చేశాం. ప్రియదేని పిల్లరా, ఈరోజు దేవుడు తన వాక్యముతో మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, పంట ఏ కాలంలో వస్తుందో, ఏ కాలంలో ఏ పంట వేయాలో, ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో ఈ రోజున చాలా మనకి లోకంలో మానవుడు అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి విషయాలను దేవుని ఇచ్చినటువంటి జ్ఞానంతో ఇన్వెన్షన్ చేశాడు. కొత్తవి కనుగొన్నాడు. ఏ కాలంలో పండే పంట ఆ కాలంలో కాకుండా ఆ కాలంలో పండే పంటను సంవత్సరం అంతా పండేటట్టుగా కొత్త వంగడాలను కనుగొనడం, దాని ద్వారా ఎంతో ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ప్రియదేని పిల్లరా, ఈ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా, ఈ కొత్తవి కనుగొనడం అనేటువంటివి కూడా దేవుని యొక్క జ్ఞానము చొప్పునే జరుగుతూ ఉన్నాయి. మానవ జ్ఞానము దేనిని కూడా ఇన్వెన్షన్ చేయలేదు. కొత్తది కనిపెట్టడానికి, ఇది నేను కనిపెట్టా, ఇది నా జ్ఞానం అనటానికి ఏది లేనే లేదు. అది కనిపెట్టడానికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిమితిలో దేవుని యొక్క సహాయాన్ని పొందకుండా ఎవరు ఏమీ చేయనేలేరు.
ప్రియమైన పిల్లరా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యములో ఈ మాటలు మనం చూస్తే, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. దేవుడు తన తన మరి తన యొక్క ఉద్దేశముతో, తన చిత్తములో ప్రతి కాలాన్ని ఆయన ఆశీర్వదించాడు. ఒక కాలాన్ని ఆశీర్వదించటం, ఒక కాలాన్ని ఆశీర్వదించకపోవడం అంటూ ఏదీ లేదు. దేవుని ఉద్దేశంలో ప్రతి కాలము కూడా శ్రేష్టమైనదే. అయితే ఏ కాలంలో పంట వస్తుందో ఆ కాలంలో ఆ పంటను వేసి మరి ఈ రోజున మనము దానిని అనుభవిస్తూ ఉన్నాం. దానికి దేవుడే ప్రధానమైనటువంటి మరి కారణం. ఆయన జ్ఞానం లేకపోతే, ఆయన యొక్క మరి తోడ్పాటు లేకపోతే, ఆయనే సహాయం చేయకపోతే మనం ఏ పని చేయలేం. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు అంటున్నాడు దేవుడు. వేసవి కాలం ఏమొస్తుంది? పంట వస్తుంది. మరి ఏ పంట వస్తుంది? ఏ పంట అయినా చేతికి వచ్చేటువంటి సమయం. మరి ఆ సమయంలో ఆ పంటను కూర్చేవాడు బుద్ధిమంతుడంట. దేవుడు అన్నాడు, మరి ఇట్లాంటి కార్యములు, ఇలాంటి బుద్ధి కలిగిన కార్యములు ఎవరు చేస్తారట? మానవుడు. మరి దేవుడు మరి మానవునికి సెలవిస్తూ అన్నాడు, సామెత 6:8 అన్నాడు కదా. మరి ఒక జీవి గురించి ఆయన ఉదాహరిస్తూ అన్నాడు. ఏమని? అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకునను, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనునని ఒక జీవి గురించి దేవుడు మనకు వివరించాడు. ఏంటి అవి అనంటే, అవి చీమలు. ప్రియమైన పిల్లరా, చీమలు ఏం చేస్తాయి తెలుసా? వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాయంట, కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటాయంట. ఎందుకు? వేసవి కాలం తర్వాత వచ్చేదేమిటి? వర్షాకాలంలో మరి పంట మనకు అందదు, దొరకదు. మరి ఆ వర్షాకాలము ఆ 3 నెలలు మరి అవి పోషింపబడాలనంటే మరి ఆహారం సిద్ధపరచుకునేటువంటి ఆ సమయంలో, వేసవి కాలమందే వాటికి కావలసినటువంటి ధాన్యాన్ని, ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడు? వేసవి కాలమున కూర్చువాడు బుద్ధి గలవాడు. ఇప్పుడు చీమలు ఏమి కలవి అని మనం అనుకోవచ్చు. చీమలు బుద్ధి కలిగినవి. మరి దేవుడు అన్నాడు కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో అన్నాడు. ఇదేం పిల్లలు, ఇప్పుడు జ్ఞానం ఎక్కడుంది? చీమల దగ్గర ఉంది. అంటే జ్ఞానం ఇచ్చేవారు ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నా నీకేం లేదు, జ్ఞానం లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటున్నాడు. ఎంత సిగ్గుచేటండి! జ్ఞానం ఇచ్చే దేవుణ్ణి కలిగి ఉండి, జ్ఞానమునిచ్చేటువంటి ఉపదేశకుడిని కలిగి ఉండి, మరి మనలను సరైన మార్గంలో నడిపించే మరి నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, అసలు దేవుడు అనేటువంటి ఆయన ఈయనే అని తెలిసి ఆయన దగ్గరికి వస్తూ కూడా జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా బతుకుతున్నావే. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజున వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. బుద్ధి లేనివాడా, ఈ రోజున ఇప్పుడైనా నువ్వు సీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకుంటున్నాడు. బుద్ధి నీకు ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గరికి వచ్చి ఆ జ్ఞానాన్ని నువ్వు మరి పొందుకోకపోవడం, ఆ జ్ఞానానికి లోబడకపోవడం, ఆ జ్ఞానాన్ని అనుసరించకపోవడం, ఆ జ్ఞానాన్ని చొప్పున మరి నడవకపోవడం ఎంత దౌర్భాగ్యం. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాడు. చీమలు ఏం చేస్తాయి తెలుసా? వేసవి కాలం మంది ఆహారం సిద్ధపరచుకుంటాయి. ఎందుకంటే తర్వాత వచ్చే కాలం ఆహారం దొరకదు. వర్షాకాలం మరి ఆ సమయంలో కూర్చుని తినటానికి దానికి ముందు కాలాన్ని మనము సిద్ధపడాలి. బుద్ధి కలిగిన కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? వేసవి కాలమందు ఆహారాన్ని కూర్చుకుంటాడంటే ప్రియమైన పిల్లరా, అంటే దీని అర్థం పంట చేతికి వచ్చే కాలానికే, మరి పంట చేతికి వచ్చే కాలంలోనే దానిని సంపాదించుకోవడం, కష్టపడి దానికోసం పనిచేసి దాన్ని సమకూర్చుకుంటాం మరి బుద్ధి కలిగినటువంటి కుమారుని యొక్క పని, వివేకవంతుని యొక్క లక్షణం. ఇది భవిష్యత్తు మీద ఉన్నటువంటి బాధ్యత. ఇలాంటి మరి కార్యాలను జరిగిస్తుంది. ఎవడైతే బుద్ధిమంతుడు అవుతాడో, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవాడు అవుతాడో, వాడు ఏం చేస్తాడంటే తన కుటుంబం కోసం, తన కోసము, మరి తన భవిష్యత్తు కోసము, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి పనులను చేస్తాడు. అలాంటి వాడు ఏం చేస్తాడంటే వేసవి కాలమున కూర్చువాడు. అలాంటి వాడు వేసవి కాలమునే పంటను కూర్చుకుంటాడు. ఇట్లాంటి వాడు దేవుని దగ్గర దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాడు.
దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తాడు, దేవుని మార్గంలోనే నడుస్తాడు, దేవుని ఆలోచన చొప్పున నడుస్తాడు. దేని పిల్లరా, మరి ఎంత తెలివైన పనులు చేస్తాడో. ఈ తెలివి లేని పని చేసేవాడు ఎవడో తెలుసా? మరి బుద్ధిహీనుడు 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 ప్రిదేన్ పిల్లరా, అట్లాంటి వాడిని దేవుడు ఏమన్నాడంటే సిగ్గుపరుచు కుమారుడు అంటండి. వేసవి కాలమున భవిష్యత్తు కోసం ఆలోచించి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తనకు తన కుటుంబం మొత్తానికి సమృద్ధిగా అందించేవాడు బుద్ధి కలిగిన వాడైతే, మరి అదే పంట వచ్చే సమయంలో మరి దేవుడు మరి తన్ను అంగీకరించకపోయినా, తన జ్ఞానాన్ని పొందుకోకపోయినా, తన ఉపదేశాన్ని వినకపోయినా దేవుడు సహాయం చేసి పంటను విస్తారంగా అందించినప్పుడు వీడేం చేస్తాడంట, ఆ పంటను సమకూర్చుకోకుండా, ఆ పంటను మరి కూర్చుకోకుండా, దానిని మరి ఇంటికి తీసుకొని రాకుండా నిద్రిస్తాడంట. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. ఇట్లాంటి వాడు ఏం చేస్తాడంటే అండి, సిగ్గుపరుచు కుమారుడంట. బుద్ధి కలిగిన వాడేమో తన భవిష్యత్తును గురించి ఆలోచన చేసి దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని మరి తరతరములకు దాన్ని అందిస్తాడు. మరి సిగ్గుపరుచు కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సైతం కోల్పోయి దేని పిల్లరా నిత్య నరకాన్ని సంపాదిస్తాడు. తను మాత్రమే సంపాదించుకోవడం కాదు, తన కుటుంబానికి తన తరాలకు అందిస్తాడు. దేని పిల్లలు, అందుకే దేవుడు అన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళండి, జ్ఞానం తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది మీకు అన్నాడు. దేని పిల్లరా, చీమలు కూడా ఎంత చక్కని పని చేస్తున్నాయి చూసారా? వాటికి జ్ఞానం లేదు, తెలివి లేదు, అయినా ఎంత మరి క్రమముగా ఎంత స్వబుద్ధితో అవి పనిచేస్తాయో. అందుకే దేవుడు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. భూమి మీద అతి బరువైన జీవి ఏదో తెలుసా? చీమే. నా ప్రియదేని పిల్లరా, ఈ రోజున మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, బుద్ధి కలిగిన కుమారుడు మరి తనకిచ్చినటువంటి ఆ కాలంలోనే, తనకిచ్చిన సమయంలోనే మరి చురుకుగా పనిచేస్తాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదపు పంటను కోస్తాడు, భవిష్యత్తు తరానికి దాన్ని అందిస్తాడు. సిగ్గుమలేని కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? కోతకాలం అందంట నిద్రిస్తాడంటండి. కోతకాలం మందు నిద్రించడం ఏంటండి? ఎంత దౌర్భాగ్యమైన జీవితం. ఈ రోజున చాలామంది ఇలానే ఉన్నారు. దేవుడు మరి కనికరించి తన సన్నిధికి రాకపోయినా, తనకు మరి ప్రార్థన చేయకపోయినా, తనకు మొరపెట్టకపోయినా దేవుడు మరి మరి ప్రార్థన దుష్టుల మీద, దుర్మార్గుల మీద, అన్యాయస్తుల మీద, ఈ లోకములో వ్యభిచారులు జారులుగా ఉన్న వారి మీద కూడా ఆయన కనికరమును చూపి వారు పంట వేస్తే వారికి కూడా సమృద్ధిగా పంటను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ప్రియదేని పిల్లరా, ఎందుకు దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు అని అంటే, ఏదో ఒక సమయంలో దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని చూసైనా సరే దేవుణ్ణి ఒక్కసారైనా మరి తలుస్తారేమో, నా నామాన్ని ఒక్కసారైనా ఉచ్చరిస్తారేమోనని ఆయన ఎంతో సంతోషముతో ఇలాగున్న దుష్టులైన వారికి కూడా ఆయన సమృద్ధిగా పంటనిస్తే, ఆ సమృద్ధికరమైన పంట దేవుడిస్తే దాన్ని చూసి మురిసిపోయి దాన్ని సమకూర్చుకోవలసిన సమయంలో, దాన్ని కోత కోయవలసిన సమయంలో కోత కోయకుండా నిద్రిస్తారంటండి. ఎంత దౌర్భాగ్యులు. దేని పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశం ఇదే. ఏంటో తెలుసా? ఇలాంటి నిద్రిస్తున్న వారు సహితము నశించిపోకుండా వారు కూడా రక్షింపబడాలనే ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఆయన ఎప్పుడో మరి ఆయన రాకడ జరిగిపోయేదేమో. నా ప్రియదేని పిల్లరా, ఇలాంటి వారు కూడా మరి దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని, మరి శ్రద్ధ కలిగిన కుమారుడు ఐశ్వర్యవంతుడగినట్లుగా, బుద్ధి కలిగిన కుమారుడు తగిన కాలమందు దేవుడిచ్చినటువంటి సమృద్ధికరమైన ఆహారాన్ని సంపాదించుకున్నట్లుగా ఈ సిగ్గుపరిచే కుమారుడు కూడా బుద్ధిమంతుడిగా మారిపోవాలి. దేవుని ఉద్దేశం అదే. ఈ రోజున ఈ శ్రేష్టమైన దేవుని జీవవాక్కులు మీకు ప్రకటించడానికి కారణం అదే. ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకుంటారని, ఇప్పుడైనా మీరు సిగ్గు తెచ్చుకుంటారని, నిజ దేవునిని తెలుసుకుంటారని, ఏకైక దేవుడు క్రీస్తు ప్రభుల వారనే గ్రహిస్తారనే ఈ ప్రయాస. ప్రియదేని పిల్లరా, మరి వేసవి కాలమందు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. దీనిని మనం ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుంటే
దేవుడు మనకిచ్చిన సమయంలోనే మనము మనలను మరి దేవునికి అప్పగించుకోవాలి. సరైన మార్గంలో నడవాలి. ఆయన జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆయన జ్ఞానాన్ని ఇవ్వమని అడగాలి. ఆయన వివేచన అడగాలి. తెలివిని అడగాలి. ఆయన జీవ మార్గంలో మనం ఏ మార్గంలో నడిస్తే మనకు ఉపయోగమో ఆయన దగ్గర కనిపెట్టాలి. ప్రియదేని పిల్లరా, ఎవరైతే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు బుద్ధి కలిగిన వాడు, తన భవిష్యత్తు తరాలకు దానిని మరి స్వాస్థ్యముగా అనుగ్రహిస్తాడు. ఎవడైతే కోతకాలమందు నిద్రిస్తాడో వాడు సిగ్గుపరుచు కుమారుడు. అంటే దేవుడిచ్చిన సమయమును వ్యర్థం చేసి ఆ సమయాన్ని పాడు చేసుకొని ఆ సమయంలో చేయవలసినటువంటి ఆధ్యాత్మికమైన పనులు చేయకుండా లోకము దాని ఆశలతో కలిసిపోయి, లోకంతో కలిసిపోయి అపవాది సంబంధమైన తలంపులతో ఎవడైతే నిద్రిస్తూ ఉన్నాడో వాడు సిగ్గుపరచువాడు, భవిష్యత్తు తరానికి అదే శాపాన్ని ఇచ్చిన వాడిగా మారతారు. నీ కుటుంబానికి, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయంలో, కొద్దిపాటి జీవితంలో నీ కుటుంబానికి ఏది ఇవ్వాలని ఆశపడతా ఉన్నావు? సమృద్ధికరమైన దేవుని ఆశీర్వాదాన్నా లేదా శాపాన్నా? ఏది నీవు ఇవ్వాలని ఆశపడతా ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నావేమో. చివరిగా నాదొక మాట, నా ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు లేచిన వెంటనే దేవుణ్ణి సందర్శించారా? దేవుని నామాన్ని ఉచ్చరించారా? దేవుని నామాన్ని ప్రార్థన చేశారా? మరి దేవుడు ఈరోజు నీకు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞత తెలిపారా? ఒక అధ్యాయమైన ఈరోజు బైబిల్ని చదివారా? మీ దినచర్య ఎలా ప్రారంభమవుతూ ఉంది? ఈరోజైనా ప్రభు సన్నిధిలో సిగ్గు తెచ్చుకోండి. మరి కోతకాలం ముందు నిద్రించే సిగ్గుపరిచే కుమారునిలాగా ఉండాలనుకుంటున్నావో, తగిన కాలమందు దేవుడిచ్చిన సమృద్ధికరమైన పంటను కూర్చుకొని బుద్ధిగల కుమారుడిగా, కుమార్తెగా ఉండాలనుకుంటున్నావో, ఈరోజునే నీవు ప్రభు సన్నిధిలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. నిన్ను నీవు ఒకసారి తరచి చూడు. నీ జీవితం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈరోజు నాయన బుద్ధి కలిగిన కుమారుడు నీవిచ్చిన సమృద్ధికరమైన పంటను కూర్చుకుంటే, కోతకాలమందు నీవిచ్చిన సమృద్ధికరమైన పంటను కూర్చుకొనకుండా నిద్రించేవారు అనేక మంది లోకంలో ఉన్నారు నాయన. అయా, శ్రద్ధ కలిగిన వారు తక్కువైపోతూ ఉన్నారు. నీ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని అంగీకరించి నీవిచ్చేటువంటి సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడేవారు తక్కువైపోతూ ఉన్నారయ్యా. అయా, లోకము దాని ఆశలతో, ఈ లోకము దాని ఆశలతో, దాని కోరికలతో నాయన నిద్రిస్తున్న వారు ఎక్కువైపోతూ ఉన్నారు. అట్లాంటి నిద్రావస్థల నుండి మేల్కొల్పాలనే ప్రతిరోజు నాయన నీ జీవవాక్కును ప్రకటిస్తూ ఉన్నావు నాయన. ఈ వాక్కులను విని అయా ఒక్కరి జీవితమైనా మారితే అది ఎంతో ధన్యకరము. అయా, వారి జీవితములు మారి అయా ఎవరైతే ఇలా సిగ్గుపరిచే కుమారులుగా మిగిలిపోతూ ఉన్నారో, అయినా నీవిచ్చిన సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటూ ఉన్నారు, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఏ ఒక్కరూ నశించడం నీ చిత్తము కాదు నాయన. ప్రతి ఒక్కరూ నీ చిత్తము ద్వారానే ఈ లోకంలోనికి వచ్చారు. నీ చిత్తాన్ని నెరవేర్చకుండా, నీ లోకం విడిచిపెట్టకుండా, ఈ లోకములో వారికి ఇచ్చిన సమయంలోనే పరిశుద్ధమైనటువంటి జీవము కలిగిన నీ మాటలను అంగీకరించి అయా నీవే సత్యవంతుడమైన దేవుడివని, నీవే నిజమైన దేవుడివని, నిన్ను నమ్ముకుంటే సమస్తమును సమృద్ధికరమైన ఆశీర్వాదాలు దొరుకుతాయని, లోకంలో ఉన్న ప్రతి ఆత్మ, జీవించి ఉన్నటువంటి ప్రతి ఆత్మ తెలుసుకునేటట్లుగా అయినా ఇదిగో నీ జీవవాక్కులను అనేక మందికి ప్రకటించమని, ఎందరైతే సోమరులుగా, బుద్ధిహీనులుగా అయా ఇదిగో నీవిచ్చేటువంటి సమృద్ధికరమైన ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారో అట్టి వారి ఆత్మలన్నిటిని మీ పాదాల సంతకి తెస్తూ ఉన్నాను. ఈరోజునే నేను అట్టి వారిని అయా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. బుద్ధి కలిగిన వారిగా, సమృద్ధికరమైన మీ ఆశీర్వాదాలను పొందుకునే వారిగా, భవిష్యత్తు తరాలకు ఆ సమృద్ధికరమైన ఆ యొక్క ఆశీర్వాదాలను అందించేవారిగా ప్రతి కుటుంబాన్ని తయారు చేయమని, ఎవరైతే కోతకాలమందు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు దొరికే కాలమందు నిద్రిస్తూ ఉన్నారో అట్టి వారిని మేల్కొల్పమని, అయ్యా ఇదిగో తండ్రి, ఎవరైతేనైనా ఈ రోజున తీర్మానం చేస్తూ ఉన్నారో నా కుటుంబానికి సమృద్ధికరమైన ఆశీర్వాదాలను ఇచ్చేవానిగా నేను మారుతాను, శాపకరమైనటువంటి ఆ పరిస్థితులను నేను తప్పింపబడాలంటే ప్రభు సెంత నేను అడుగుతానని చెప్పి ఎవరైతే తీర్మానం చేస్తూ ఉన్నారో వారి తీర్మానాలను ఆశీర్వదించండి, ఆమోదించండి. ప్రతి ఒక్కరూ నీ నామమున రక్షణ పొందడానికి కృప చూపమని, అయ్యా ఇదిగో తండ్రి, ఈరోజు మేము చేపలన్నట్టు మేము కనుదృష్టి వచ్చి
మీ దూతల కాపుదలను గురించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.